ప్రెగ్నెంట్గా ఉన్న ప్రతి అమ్మాయి చూడాల్సిన వీడియో ఇది. సో మీకు తెలిసిన ప్రెగ్నెంట్ ఉమెన్ అందరికీ వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి. హిరణ్యకశిపుడు లాంటి రాక్షసుడికి ప్రహ్లాదుడు లాంటి మహావిష్ణు భక్తుడు ఎలా జన్మించాడు? హిరణ్యకశిపుడు తపస్సుకు వెళ్ళినప్పుడు తన భార్య కయాదుని నారదుడు ఒక ఆశ్రమంలో సురక్షితంగా చూసుకున్నాడు. గర్భంలో ఉన్న ప్రహ్లాదుడి సబ్కాన్షియస్ మైండ్ని ప్రోగ్రామ్ చేయడానికి నారదుడు ప్రతిరోజు ధర్మానికి సంబంధించిన కథలని, విష్ణు భగవానుడి గొప్పతనాన్ని తెలిపే కథలని ప్రతిరోజు వినిపించేవాడు. మన సబ్కాన్షియస్ మైండ్ ఎంత పవర్ఫుల్ అంటే, మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏదైతే వింటామో అది జన్మించిన తర్వాత తప్పకుండా ఆచరించి చూపిస్తాం. అందుకే ప్రహ్లాదుడు జన్మించిన తర్వాత తన తండ్రి ఎంత మార్చాలని ప్రయత్నించినా విష్ణు భగవానుడి పైన భక్తిని మాత్రం వీడలేదు. సో గర్భవతిగా ఉన్నప్పుడు మంచి కథలు వినడం, విష్ణు సహస్రనామం, హనుమాన్ చాలీసా లాంటివి వినడం వల్ల మీ సంతానం జన్మించిన తర్వాత ఎంతో తెలివిగా, ఎంతో ధైర్యంగా ఉంటారు. వాళ్ళు జీవితంలో వచ్చే ఆటుపోట్లని, కష్టాలని తట్టుకొని నిలబడి ఎంతో ధైర్యంగా ఉంటారు.